అది మహద్భూతం సర్వభూత భవోద్భవం, సర్వభూతములు కలుగుటకై కారణమైనటువంటి వాడు, సర్వభూతముని తన నుంచి ఉద్భవింపజేయవాడెవడో అతడు. సర్వభూత భవ అంటే మరొక అర్థం సర్వభూతముల యొక్క సంసారం. సంసారం అంటే పుట్టుట, పెరుగుట, తరుగుట, నశించుట, ఇదంతా కలిపి సంసారం. సర్వభూతముల యొక్క భవమునకు ఉద్భవము, మూల కారణమైనటువంటి వాడు. అలాంటి ఆయన నేను చేయమన్నాను నిన్ను? స్తువన్ నిత్యం. ఆ స్తోత్రం చేయడమే కాదు, ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ. ఎంత అద్భుతంగా చెప్పాడు. కనుక ఆ పరమాత్మని ఎవరైతే శాస్త్ర ప్రతిపాద్యమైన ఏకమైన బ్రహ్మం ఉన్నాడో, పరమాత్మ ఉన్నాడో, ఆ పరమాత్మ అయిన విష్ణువుని, అలాంటి శ్రీ మహావిష్ణువుని నువ్వు ధ్యానం చేసి స్తోత్రం చేసి నమస్కరిస్తూ నిత్యం ఈ స్తోత్రాన్ని పట్టుకుంటే అన్ని దుఃఖాల నుంచి బయటపడిపోతానైనా. నాకు తెలిసి ఇదే అన్ని ధర్మాల్లో గొప్ప ధర్మం అన్నాడు. అంటే మొత్తం భీష్ముడి వారు బ్రతుకంతా పాటించిన ఉత్తమ ధర్మం ఏమిటి చెప్పండి? స్తువన్నామ సహస్రేణ సతతోత్థిత భక్త్యా. ఒకటే వాక్యం, 1000 నామాలని సతత ఉత్థిత ఎల్లవేళల మెలకువగా ఉంటూ భక్తితో నిరంతరం పఠించడం పట్టుకోవడం ఉందే, అదే ఏషమే సర్వధర్మాణం ధర్మ అధికతమో మత. అన్నిట్లోని అధికతమ, మిక్కిలి గొప్పదైనటువంటి మతము నా అభిప్రాయం ప్రకారంగా ఇదే సుమా. అందుకే యద్భక్త్యా పుండరీకాక్షం స్తవై అర్చేన్నరస్సదా. ఈ స్తోత్రములతో ఆ నారాయణుని నరుడు సదా అర్చించడమే నాకు తెలిసి సర్వోత్కృష్టమైనటువంటి ధర్మము సుమా అన్నాడు. ఈ మాట అనడం వెనకాల శాస్త్ర ప్రమాణాలు ఎన్నున్నాయో చెప్తున్నాడు చూడండి. ఎందుకంటే స్తోత్రము అంటే వాక్కు, అవునా లేదు? ఒకటి మర్చిపోవద్దు. నామములు అంటే శబ్దాలు, శబ్దాలు అంటే వాక్కుతో పలికేవి కదా. అది స్తోత్ర రూపంలోనో నామావళి రూపంతోనో అని శబ్దములే కదా. ఎప్పుడైతే శబ్దం నువ్వు పట్టుకున్నావో దాన్ని జపం అంటారు. అందుకే కిం జపన్ ముచ్యతే జంతు. జపానికి స్తోత్రానికి తేడా ఏంటండి? జపం అంటే మంత్రానికి మాత్రమే జపం అనే శబ్దం వాడతారు, అవునా లేదా? అంటే చెప్పబడుతున్న నామములన్నీ మంత్రములు, అందుకే జపం శబ్దం వాడాడు ఇక్కడ. ఇవి జపించదగ్గది. జపించడం అంటే ఒకటి తీసుకుని మాటి మాటికి ఆవృత్తి చేయడాన్ని జపం అంటాం. కనుక ఈ ఒక్కసారి ధాటిగా చదవడమే కాకుండా మాటి మాటికి చదువుతూ ఉంటే, వల్లివేస్తూ ఉంటే అది జపం అవుతున్నది. మరి జపము అన్నప్పుడు మళ్ళీ 3 రకాలుగా చెప్పుకోవాలి. అది కూడా శంకరులు ఇక్కడ చక్కగా జపశబ్దానికి అర్థం చెప్తూ, ఇది బయటికి ఉచ్చరించుతూ, ఒకటి ఉపాంశముగా, ఒకటి మానసికముగా, ఒకటి 3 విధాలుగా దీన్ని చేయవచ్చు. అది గొప్పతనం. అది కొన్ని బీజాక్షర మంత్రములు బయటకు అనడానికి లేదు, అది ఎలాగైనా సరే లోపలే చేయాలి. మహా అయితే ఉపాంశం వరకు పెర్మిషన్ ఇచ్చారు కానీ బయట కనకూడదు. ఇవి అలా కాదు, 3 విధాలుగా కూడా చేసుకోవచ్చు, నామం కదా. కనుక ఈ 3 విధాలుగా జపం చేసుకో. జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అన్నాడు కదా. కనుక ఇది జపించదగ్గరటువంటి గొప్ప మంత్రరాశి. ఇందులో చెప్పబడుతున్న పరమాత్మ పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప. ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే సర్వోత్కృష్టమైనటువంటి గొప్పతైన తేజస్సు ఆయన. అంతేగాని కొంతమంది తేజోవంతులు ఉన్నారండి, అందులో ఈయన ఒకడు అని కాదు. ఈయన మించిన తేజోవంతులు లేడు. అది ఇక్కడికి వచ్చేటప్పటికి పరమం అనే మాటకు వచ్చేటప్పటికి, పరమం అంటే దేనిని మించి మరొక వస్తువు లేదో దాన్ని పరమం అనాలి. కానీ ఇందులోనే చెప్పబడుతున్న నారాయణుడు ఆయన్ని మించి మరొక తత్వం లేదు సుమా. అందుకే యహ, ఎవడైతే పరమం మహత్తేజ, సర్వోత్కృష్టమైనటువంటి మహత్ అంటే బృహత్ పెద్దదైన తేజ. తేజ అంటే వెలుగు, కానీ తేజ అంటే చైతన్య లక్షణం సర్వావభాసకం అని శంకరులు అద్భుతమైన మాట చెప్పారు. తేజస్సు అంటే చైతన్యం యొక్క లక్షణం. చైతన్యమే అన్నింటి ప్రకాశింపజేస్తుంది, అవునా లేదా? వెలుగు ప్రకాశింపజేస్తుంది అంటావు, కానీ నువ్వు నిద్రపోతే వెలుగు ఏం చేస్తుంది బాబు? ఉండి ఏం చేస్తుంది? ఇన్ని వస్తువులు ఉన్నప్పటికీ వెలుగుంటే కనబడుతుంది, వెలుగున్నా కూడా నువ్వు నిద్రపోతే కనబడదు. కనుక చైతన్యమే అన్నిటి తెలియజేసేలా చేస్తుంది. కనుక చైతన్య లక్షణమే తేజస్సు, సర్వావభాసకం, అన్నిటి ప్రకాశింపజేసేది. అదే గొప్ప తేజస్సు అన్నాడు. ఆ గొప్ప తేజస్సు ఎవరండి? నారాయణుడు. ఎందుకంటే ఏన సూర్యస్తపతి తేజసేద్ధ తద్దేవా జ్యోతిషాంజ్యోతి నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని. శంకరులు ఉపనిషద్వాక్యాలన్నీ ఇక్కడ ఉటంకిస్తున్నారు. అది మహాతేజస్సుని ఎందుకన్నామంటే సూర్యచంద్రులకు కూడా వెలిగిచ్చేది అది, సూర్యచంద్రుల అవసరం లేనిది అది అన్నాడు ఇక్కడ.
భూమి మీద మనం ఉన్నామంటే మనకు సూర్యుడు చంద్రుడు అగ్నో కావాలి, మూడు. ఆ మూడు ఆయనకు అక్కర్లేదు, ఇది ఆ మూడింటికి తేజిచ్చేవాడు ఆయన. అందుకే నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని ఉపనిషత్తు చెప్తే నతద్భాసయతే సూర్య న శశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవద్గీతలో. నా తేజస్సు ఎలాంటిదంటే సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. సూర్యచంద్రుడు ప్రకాశింపజేయలేరు నన్ను. అంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ప్రకాశింపజేయాలంటే వాళ్ళను కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను అన్నాడు భగవానుడు. అది గొప్పతనం అంటే. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి చాగ్నం తత్తేజో విద్యమామకం. అది పరమాత్మ యొక్క తేజస్సు. కనుక దాన్ని ఏమనాలి? పరమం యో మహత్తేజ. అంతేకాదు పరమం యో మహత్తప, ఆయన్ని మించిన తపస్సు లేదు. తపస్సు అంటే విష్ణు అలా తపస్సు చేస్తుంటా అని అర్థమా? గొప్ప తపస్సు అంటే తపశబ్దానికి అర్థం ఆజ్ఞాపన. తపతే ఆజ్ఞాపయతీతి తపహ అని శంకరులు నిర్వచనం ఇచ్చారు. శాసిస్తాడు లోకాన్ని, అది. అంతేగా యస్య జ్ఞానమయం తపహ అని కూడా మాట ఉన్నది. తపస్సు అంటే జ్ఞానం అని అర్థము, తపస్సు అంటే శాసించుట అని అర్థం. తప్పింపజేస్తున్నాడు అంటాం కదా, అంటే వేడెక్కిస్తున్నాడు అని అర్థం. ఇక్కడ వేడెక్కించడం అంటే నీపై ప్రభావం చూపిస్తున్నాను అర్థం ఇక్కడ. కానీ జగత్తుని శాసించేవాడెవడో వాడు, ఆయన్ని మించిన శాసక శక్తులు మరొకరు లేరు.